ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రిలీజ్ అయినటువంటి సినిమా 'హనుమాన్'. యాక్చువల్లీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది ఈ సినిమా. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి పాపం వీళ్ళు వెయిట్ చేస్తా ఇదిగో వస్తాం, అదిగో వస్తాం అనుకున్నారు. ఎట్టకేలకి సంక్రాంతికి కూడా చాలా ఎదురు దెబ్బలు ఎదుర్కొని మొత్తానికైతే రిలీజ్ చేసుకున్నారు. అంటే ఒక మొండి పట్టనేది పట్టి అట్లాగే ఉన్నారనమాట. ఎక్కడ తగ్గల వెనక్కి. ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా సరే. మేము మాత్రం ఎందుకెళ్ళాలి? మేము అనౌన్స్ చేసుకున్నాం కదా! మాదేం పోటీ అన్నట్టుగా థియేటర్స్ కోసం నిజంగా చాలా కష్టపడ్డారు. మొత్తానికి 'మైత్రి మూవీస్' వాళ్ళ దయ వల్ల అండ్ నార్త్‌లో ఏఏ ఫిలిమ్స్ దయ వల్ల ఇంకో 2, 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మొత్తం 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కంప్లీట్ ఓవర్‌సీస్ ఇండియా అంతా హ్యాపీగా రిలీజ్ చేశాయి ఈ సినిమాని. అండ్ ఆల్మోస్ట్ ఇంకోటి విచిత్రం ఏంటంటే ఇది 12 భాషల్లో రిలీజ్ అయింది. ఇప్పటివరకు 12 భాషల్లో రిలీజ్ అయినటువంటి పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పుకోవాలి. మోస్ట్‌లీ చాలా మందికి తెలీదు ఈ విషయం. ఇకపోతే ఇన్ని అంచనాల మధ్య వచ్చింది. మొండి పట్టుతో వచ్చింది. అసలు ఇది ఎలా ఉంది అని మాట్లాడుకుంటే కథ గురించి మాట్లాడుకుందాం. బేసికల్లీ చిల్లరగా ఆవారగా తిరిగే ఒక అబ్బాయి అనమాట. దొంగతనాలు చేసుకుంటూ ఏది దొరికితే అది జేబులో యేసుకొని వెళ్ళడం. అక్క, తమ్ముడు తప్ప ఇంకెవరు లేరు. వీళ్ళకి అమ్మ, నాన్న లేరు. సో, బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అక్క ఏంటంటే పాపం తమ్ముడిని పోషించడానికి ఆడపిల్ల కాబట్టి తనని తాను కాపాడుకుంటూ అంటే మొగోడికి మొగుడులా బతికిందనమాట. అట్లా చెప్పుకోవాలి సింపుల్‌గా చెప్పాలి అంటే. ఆ విధంగా తనని తాను ఆ బిడ్డని రక్షించుకుంటూ మొత్తానికి పెంచింది. తన కోసమే తను పెళ్లి చేసుకోకుండా ఉంది. పెళ్లి చేసుకోకుండా ఏం చేశారంటే అక్కడ ఇంకొకటి ఉంటది. నాతో పాటు నా తమ్ముడిని కూడా మీ ఇంటికి తీసుకొస్తాను అంటే, ఈ దొంగగాడిని ఎవరు పెట్టుకుంటారు? మా ఇంట్లో ఏమైనా దొంగతనాలు చేస్తారా? మళ్ళీ మాకెందుకు ఈ పంచాయతీలు అని చెప్పి వాళ్ళు కూడా దగ్గర రానివ్వరు. సో, ఆ ఒక్క చిన్న కారణం చేతే ఈమె ఇప్పటివరకు పెళ్లి వాయిదా పడతా ఉంటది. తమ్ముడి కోసం బతికే ఒక అందమైన అక్క కథ అనమాట. అండ్ ఆమె ప్రేమను కూడా ఇతను పొందుతాడు తమ్ముడు తర్వాత. కానీ ఆ తర్వాత ఇతనికి ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి ఒకానొక సిట్యుయేషన్‌లో. ఆ పవర్స్‌ని ఎందుకోసం వాడాడు? అతనికే ఎందుకు ఆ పవర్స్ ఇచ్చాడు? అండ్ విలన్ రోల్ ఏంటి ఈ సినిమాలో? ఒక సూపర్ మ్యాన్ అవ్వాలి. నేను అందరికంటే ప్రత్యేకంగా ఉండాలి. నాకంటూ గుర్తింపు ఉండాలి. అనే ఒక మెంటాలిటీతో ఉండే ఒక అబ్బాయి అనమాట. తనకి తెలిసింది ప్రపంచంలో నన్ను మించిన ఒక శక్తి అక్కడెక్కడో ఉంది అని ఒక చిన్న టిక్‌టాక్ రీల్‌తో చూడడం వల్ల అది కావాలి అనుకుంటాడు. దానికోసం హీరో వర్సెస్ విలన్స్ ప్రతి సినిమాలోనూ ఇదే ఉంటది. మంచి వర్సెస్ చెడుకి ఒక యుద్ధం జరగడం, మంచి గెలవడం, చెడు ఓడిపోవడం. అట్లాంటి సినిమాలు మనం బోలెడన్ని చూసాం. అండ్ దీంట్లో ఇదే ఎలిమెంట్‌ని వీళ్ళు సోషియో ఫ్యాంటసీగా చెప్పారు. అండ్ పైగా హనుమంతుడిని బ్యాక్ బోన్‌గా ఎంచుకోవడం వల్ల దీనికి ఒక ఎక్కడ లేని ఇంటెన్సిటీ అనేది క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నిజంగా హీరోయిన్ అమ్మాయి నిజంగా ఉన్నలో ఉన్నంత బానే చేసింది తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగా. మిగతా నటీనటులందరూ కూడా ప్రాణం పెట్టించి మరీ చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే అఫ్‌కోర్స్ తనని మనం ఊహిస్తాం ఇలాంటి క్యారెక్టర్‌లోనే ఉంటది అని. బట్ అంతకు మించి చేసింది ముందున్న అన్ని సినిమాలో కంటే. హీరోగా తేజ సజ్జా జులాయిగా చేశాడు. ప్రేమికుడిగా చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ కూడా బానే చేశాడు. అండ్ ఇంకా మిగతా నటీనటులు గెటప్ సీను అండ్ కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే రాకేష్ మాస్టర్ ఉన్నాడు దీంట్లో. అంటే ఆయన చనిపోక ముందు వాళ్ళు తీసిన సినిమా అనమాట. నిజంగా ఒకవేళ ఆయన ఉండుంటే ఇలాంటి క్యారెక్టర్స్ బోలెడన్ని వచ్చేవి ఈపాటికి. అంటే ఒక చిల్లర విలన్ అనమాట. ఇబ్బంది పెట్టనట్టు చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు లాక్కునే విలన్ ఎలా ఉంటాడు ఊర్లలో. మనం ఇప్పుడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చూసుకుంటే రవిబాబు గారి క్యారెక్టర్ అనమాట. అంటే అట్లాంటి క్యారెక్టర్స్ యాప్ట్ సెట్ అయ్యాడు నిజంగా చెప్పాలంటే. అని ఉండుంటే నిజంగా ఇట్లాంటి అంటే ఆ ఈవెంట్లు ఏవో చేసుకుంటూ బతికేసేవాడనమాట. ఉంటే ఇట్లాంటి రోల్స్ ఇంకా బోల్డన్ని వచ్చేవి ఈ సినిమా ద్వారా. సరే ఆయన మన మధ్య లేరు. అండ్ నెక్స్ట్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా నిజంగా బాగున్నాయి. ఇక ప్రత్యేకంగా మాట్లాడుకుంటే వినయ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. 'వాన' సినిమాలో ఆల్రెడీ మనకి హీరోగా ఇచ్చినప్పుడు చాలా ఇన్నోసెంట్‌గా అనిపించే అబ్బాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంచి విలన్ పాత్రలు చేస్తున్నాడు. ఇందులోనూ అతను సూపర్ పవర్స్ వచ్చినటువంటి మనిషిలాగా నిజంగా చాలా బాగా చేశాడు. ఆ కటౌట్ యాప్ట్ అలా సెట్ అయిపోయింది అంతే. అతనికి సపోర్టింగ్ రోల్‌లో వెన్నెల కిషోర్ కూడా నిజంగా చాలా మంచి నటన కనబరిచారు. అండ్ సత్య కామెడీ మాత్రం కొంచెం అలరిస్తుంది. రోహిణి కూడా అక్కడక్కడ అడపదడప నవ్వించింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా తమకు ఇచ్చినటువంటి పాత్రల పరిధి మేరకు నిజంగా బాగానే చేశారు. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే ప్రాణం పెట్టి రాసుకున్నాడు కథని ప్రశాంత్ వర్మ. అంతే ప్రాణం పెట్టి తీశాడని చెప్పుకోవచ్చు. అండ్ డైలాగ్స్ కూడా ఆ స్క్రిప్ట్ వీళ్ళదే టీమ్ మొత్తం. ఆ టీమ్‌కి ఒక పేరు పెట్టుకున్నారు అందంగా. సో, అందరూ చాలా బాగా నిజంగా ప్రాణం పెట్టి తీశారని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. అండ్ మ్యూజిక్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద సినిమా.
కంప్లీట్‌ని ఆ మ్యూజిక్ డైరెక్టర్లు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పాటల దగ్గర నుంచి సీన్ ఎలివేషన్స్ వరకు అట్లా నిలబెట్టారని చెప్పుకోవచ్చు. నిజంగా ఇట్లా అంతగా ఈ సినిమా నిలబడిందంటే కేవలం మ్యూజిక్ వల్ల. ఎంత ప్రశాంత్ వర్మ ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా మ్యూజిక్ డైరెక్టర్స్‌ల పనితనం కూడా అంతగా ఉంది. ఇకపోతే ఎడిటింగ్ చాలా క్రిస్పీగా, నీట్‌గా, క్యూట్‌గా కట్ చేశారు. మనకి ఇంకా చెప్పాలంటే ట్రైలర్‌లో కొన్ని షార్ట్స్ ఉంటాయి. అవి దీంట్లో కనపడవు. అయినప్పటికీ కూడా మనకు ఆ ఫీలింగ్ ఏం రాదు. మోస్ట్‌లీ నిజంగా చాలా బాగా కట్ చేశారు. కానీ కొన్ని కొన్ని చోట్ల సీన్స్ ఏంటంటే అది మనస్ఫూర్తిగా ఎండ్ అవుతే బావుండు అనుకునే లోపే మళ్ళీ కొత్త సీన్‌కి సంబంధించిన క్యారెక్టర్‌లు వచ్చేస్తాయి. అక్కడ ఇబ్బంది అనిపించినప్పటికి కూడా అసలు అవేమీ గుర్తురావు. ప్రీ క్లైమాక్స్ నుంచి అయితే సినిమాని అలా నిలబెట్టేశారని చెప్పుకోవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికొస్తే ఆహ్, అసలు ఈ టీమ్ నిజంగా ప్రశాంత్ వర్మకి దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి. అండ్ అట్లాగే ప్రత్యేకించి స్టంట్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఎవరో నాకు తెలీదు. నాకు యాక్చువల్‌గా వికీపీడియాలో కూడా ఆయన పేరు కనపడలా. థియేటర్‌లో కూడా నేను సరిగ్గా చూడలా. కానీ స్టంట్ మాస్టర్స్ ఒకరున్నారో, ఇద్దరున్నారో కూడా తెలీదు. ఎక్సలెంట్ వర్క్ అసలు. మనకు బేసిక్‌లీ చాలా పెద్ద పెద్ద సినిమాలలో హీరోలకే ఒక స్టంట్ మాస్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు ఫైట్‌లని. చిన్న సినిమాలకి నిజంగా చెప్పనా, ఒక రోజు, 2 రోజులు ఏదో పెట్టి తూతూ మంత్రంగా కానిచ్చేస్తారు. కానీ ఇక్కడ అట్లా లేదు. కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్ అంతా కూడా అసలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక నిర్మాణ విలువల గురించి మాట్లాడుకుంటే చాలా మంది తెలుసు. ఒక చిన్న హీరో వచ్చినాడు అంటే 5 కోట్లు, 10 కోట్లు కూడా అసలు పెట్టడానికి ఆలోచించే ఇట్లాంటి రోజుల్లో మార్కెట్ ఉందా? అదుందా? ఇదుందా? ఏది ఆలోచించకుండా నటీనటులు ఎవరు ఏది ఆలోచించకుండా జస్ట్ కేవలం కథని మాత్రమే నమ్మి, దర్శకుడిని నమ్మి ఎంతైనా పర్లేదు పెట్టండి నాకు ఈ అవుట్‌పుట్ బాగా రావాలనే ఈ నిర్మాతలు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. నిరంజన్ రెడ్డి ఈ విషయంలో మెచ్చుకొని తీరాల్సిందే. అండ్ ఓవరాల్‌గా అన్ని శాఖలు, నటీనటులు, సాంకేతిక వర్గం ఏ టు జెడ్ ఒక క్లీన్ ఐ మీన్ ఎంత బాగా చేశారంటే అసలు నేను ఇక చెప్పడానికి మనం సరిపోమని చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైన సినిమా. ఈ సంక్రాంతికి నిజమైన రారాజు అంటే హనుమాన్ అని మాత్రమే చెప్పుకోవచ్చు. సూపర్ హీరో మాత్రమే కాదు, సంక్రాంతి కింగ్ కూడా అతనే. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. అంటే బేసికల్లీ మనం అశ్లీలత, అసభ్యత, రక్తపాతాలు, యానిమల్ హంటింగ్ అండ్ ఇంకేమైనా కొన్ని చిన్న పిల్లలు చూడకూడని ఉన్నటువంటి ఏమైనా సీన్లు ఉంటే కొంచెం తగ్గిస్తాం కదా. కొంచెం అంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అక్కడక్కడ ఉన్నాయి. కొంచెం రక్తపాతం ఎక్కువైంది. యానిమల్ హంట్ కూడా చిన్నగా ఉంది. అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ అది కథకు అవసరం కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఓవరాల్‌గా 'హనుమాన్' ఈ సంక్రాంతి కింగ్. ఇక రేపటి నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఇప్పుడు రాబోయే 3 నెలల్లో అంటే ఈ సినిమా ఎప్పుడైతే 100 రోజులు జరుపుకుంటదో అప్పటికి శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వస్తది. అప్పటి వరకు ఈ సినిమా థియేటర్‌లో ఉంటది. రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తారు. ఈ విషయంలో అయితే ఎలాంటి అతిశయట్లేదు. నన్నడిగితే ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రాకపోతే మంచిదని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.